హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రొయ్యల వేపుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మీరు ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే 2-3 పచ్చిమిర్చీలు వేసి అవి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి అవి ఒక 5-10 నిమిషాలు ఉడికిన తర్వాత మీకు స్పైసీకి ఎంతైతే కారం అవసరమో అంతా వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించేసుకున్న తర్వాత ఇందులో కొన్ని నీళ్ళు వేసుకోండి. కొన్ని నీళ్ళు వేసుకొని ఉడికించుకుందాము. ఈలోపు మనము దీనికి ఒక మసాలా తయారు చేసుకుందాము. చూసారు కదా, ఈ మసాలాలన్నీ తీసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. రొయ్యలు బాగా ఉడికిన తర్వాత ఈ మసాలా పొడి 1.5 స్పూన్ వేసి ఇంకొక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ బంద్ చేసేసుకొని దాని మీద కరివేపాకు వేసి సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలాలు ఎంతెంత వేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా వీడియో చూడాలి అనుకుంటే మీకు కింద లింక్ ఇచ్చాను. సో మీరు ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు డీటెయిల్డ్ వీడియో అనేది వచ్చేస్తుంది. సో తప్పకుండా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.